హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో హెచ్ఎస్జి అంటే ఏంటి, అది ఎవరిలో చేస్తారు అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. సో హెచ్ఎస్జి అంటే హిస్టెరోసాల్పింగోగ్రామ్. ఈ టెస్ట్ అనేది పెళ్ళైన కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, అంటే పెళ్ళయ్యాక ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నా ఎవరైతే ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళలో సజెస్ట్ చేస్తామండి ఈ టెస్ట్. సో ఇది ఎప్పుడు చేస్తారు? యూజువల్గా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈ టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తామండి. అంటే ఇప్పుడు పీరియడ్ వచ్చిన రోజుని మొదటి రోజుగా డే 1 లాగా కౌంట్ చేసుకుంటాము. అక్కడ నుంచి కౌంట్ చేసుకున్నట్టయితే బ్లీడింగ్ అయిన తర్వాత, అంటే 7 నుంచి 10 రోజుల లోపల మనం ఈ హెచ్ఎస్జి టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తాము. సో పీరియడ్స్ టైంలో హెచ్ఎస్జి అనేది చేయించుకోకూడదండి. ఎందుకంటే గర్భసంచి లోపల ఏదైతే బ్లడ్ ఉంటుందో అది ఈ టెస్ట్ చేయడం వలన బ్లడ్ అనేది ట్యూబ్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని పీరియడ్ అయిపోయిన తర్వాతనే, బ్లీడింగ్ ఆగిన తర్వాత ఈ టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తాం. సో ఇది ఎలా చేస్తారు? ఇది ఒక ఓపీడీ ప్రొసీజర్ అండి. సో మహిళని మనము ప్రొసీజర్ ఉన్న రోజు లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని టెస్ట్కి రమ్మని చెప్తాము. సో వచ్చిన తర్వాత ప్రొసీజర్ చేసే ముందు ఒక 20 నిమిషాల ముందు పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్. మనము ఇందులో డై పుష్ చేస్తాం కాబట్టి కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. అది తగ్గించడానికి మనం ముందుగానే ఒక పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా చేస్తారంటే, ఒక చిన్న క్యాథెటర్ని మనము గర్భసంచి ముఖద్వారంలో, అంటే సర్విక్స్ దగ్గర పెట్టి అందులో నుంచి ఒక స్పెషల్ కాంట్రాస్ట్ డై అనేది పుష్ చేయడం జరుగుతుందండి. సో పుష్ చేసినప్పుడు ఆ డై అనేది గర్భసంచిలోంచి ట్యూబ్స్ వరకు వెళ్ళి, ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టయితే అది డై అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్లో క్యాప్చర్ చేస్తామండి. ఒక 2 ఫిల్మ్స్లో క్యాప్చర్ చేస్తాము. సో దాంట్లో మనకి గర్భసంచి ఎలా ఉంది, అంటే లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, లేకపోతే గర్భసంచి నిర్మాణంలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అంటే గర్భసంచి 2 భాగాలుగా ఉందా, ఏమైనా లోపల అడ్డుపొర ఉందా, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. దాంతోపాటు ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా లేదా, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, అంటే 1 సైడ్ బ్లాక్ ఉందా, 2 సైడ్స్ బ్లాక్స్ ఉన్నాయా, ఎక్కడ బ్లాక్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుందండి. సో ఒకవేళ ట్యూబ్స్ 2 ఓపెన్గా ఉన్నట్టయితే మనము ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్గా కానీ లేకపోతే ఐఓఐ అనే పద్ధతితో ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ 1 సైడ్ ట్యూబ్ ఏ బ్లాక్ ఉంది, ఇంకొక సైడ్ ఓపెన్ ఉన్నా కూడా మనము న్యాచురల్గా కానీ లేకపోతే ఐయుఐతో ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉన్నట్టయితే లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఆ ట్యూబ్స్లో ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేయడం అవసరం అండి. కానీ కొన్ని బ్లాక్స్ లాప్రోస్కోపీ ద్వారా కూడా క్లియర్ చేయలేము. సో అలాంటి కేసెస్లో మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తామండి. సో ఈ ప్రొసీజర్ జరిగిన తర్వాత కొంతమంది మహిళల్లో లైట్గా పొత్తి కడుపులో నొప్పి ఉండొచ్చు, కొంతమందికి మైల్డ్ స్పాటింగ్ కూడా అవ్వచ్చు. సో దీనికి పెద్దగా వర్రీ అవ్వాల్సిందైతే ఏం లేదండి. ఒక 1-2 డేస్లో అది సెటిల్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి ఈ టెస్ట్ గురించి డీటెయిల్స్ అని తెలుసుకొని చేయించుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.